నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. కారణమైన వారిపైన చర్యలు కారణమైన వారిపైన చర్యలు వారిపైన చర్యలు నిన్న తిరుపతిలో విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. అన్యాయంగా 6 మంది భక్తులు ప్రభుత్వ యంత్రాంగం యొక్క వైఫల్యం కారణంగా మరణించడం జరిగింది. వారికి నివాళులర్పిస్తూ ఈరోజు తిరుపతి నగరంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నివాళులర్పించే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి, మృతుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేమంతా ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నాం. అదే మాదిరి క్షతగాత్రులు కూడా ₹25 లక్షల నష్టపరిహారం కింద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి చరిత్రలో, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఘటన జరగడం తిరుపతి ప్రజల మనసులను కలిసివేసింది. ఈ రకమైనటువంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా దీని మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఇట్లాంటి వాటిని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ బాధితులను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. చెప్పండి. వైకుంఠ ఏకాదశి దర్శనం కొరకు మరి రాష్ట్రం నుండి అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుపతికి రావడం జరిగింది. టికెట్ల కోసం, దర్శనం కోసం మరి ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో గాని ప్రభుత్వ అధికారులు ఇచ్చేటువంటి మరి సరైనటువంటి సూచనలు లేకపోవడం వల్ల, ప్రభుత్వ అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల, తిరుపతి దేవస్థాన అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల దాదాపు మరి 8 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా 30 మంది క్షతగాత్రులు అవడం జరిగింది. వారు కుటుంబాలకు మరి ప్రభుత్వం, తిరుపతి దేవస్థానం వారికి చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబస్తులకి, కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో తిరుపతి నగరంలో ఇది పవిత్రమైనటువంటి స్థలం, పుణ్యక్షేత్రం అని చెప్పుకొని ప్రపంచం నుంచి వచ్చేటువంటి యాత్రికులకు ఉండే పరిస్థితి ఉంది. వైకుంఠ ఏకాదశి అంటే లక్షలాది మంది తిరుపతికి వస్తారని ప్రభుత్వ అధికారులకు అంచనా ఉంది. అంచనా ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో కానీ, తగిన సూచనలు చేయడంలో కానీ, వాళ్ళ ప్రాణాలు కాపాడడంలో ఎందుకు వైఫల్యం చెందినారనేది ఈవేళ మన ముందున్నటువంటి ప్రశ్న. ఎవరైతే ఈ మృతి చనిపోవడానికి కారణకులు ఉన్నారో అధికారుల పైన, పోలీసులు కావచ్చు, టీటీడీ యాజమాన్యం కావచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము కోరుతా ఉన్నాం. జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది తప్పిదం వల్లే జరిగింది. దీనికి బాధ్యత ఆ యొక్క సిబ్బందే వహించాలి. ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాల క్రితం మహద్వారం పడిపోయి దాదాపు 9 మంది చనిపోవడం జరిగింది. దాని తర్వాత అలాంటి సంఘటన 60 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరిగింది. ఇప్పుడు 6 మంది చనిపోవడం జరిగింది. దీనికంతటికి పూర్తిగా ఇప్పటి వరకు 8 మంది చనిపోవడం జరిగింది. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది బాధ్యత వహించాలి. వాళ్ళు కానీ అక్కడ క్యూలో లైన్ గా పంపించుంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. పద్మావతి పార్కులో నుంచి ఇక్కడికి పంపించేటప్పుడు
తొక్కిసలాట జరిగింది. అది వాళ్ళు ఆ యొక్క కార్యక్రమం చేయకుండా ఉంటే ఇది జరుగుండదు. కాబట్టి ఈ బాధ్యత అంతా కూడా దేవస్థానం సిబ్బంది వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తిరుపతికి వచ్చిన సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు. దీనికి కారణం ఎవరు? టీటీడీ పాలక మండల లేదా పోలీసు వాళ్ళ తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. సమగ్ర విచారణ చేసి సంబంధిత వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఎవరైతే మృతి చెందారో, ఊపిరాడకుండా తొక్కిసలాట్లో చనిపోయారో ఆ కుటుంబానికి ₹1 చెల్లించాలా. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రులందరూ కూడా సరే ఇవాళ సరైనటువంటి వైద్యం అందించాలి. వాళ్ళు వైద్యం అందిస్తూ కూడా తీసుకుంటూ కూడా మాకు దర్శనం కావాలని వేడుకుంటున్నారు. వారికి కూడా సరైనటువంటి దర్శనం కూడా చేయించి ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ కోరుతా ఉన్నాం. ఈ రోజు ఈ సంఘటన మళ్లీ తిరుపతిలో పునరావృతం కాకూడదు. ఎందుకంటే ప్రపంచ దేశాలకి పేరెన్నికగలిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తిరుపతి కేంద్రంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. నిన్న జరిగినటువంటి తొక్కిసలాట్లో మరణించిన భక్తులకు ఈవేళ పౌర సభలో తిరుపతిలో ఉన్నటువంటి అన్ని సంఘాలు నాయకులు మనం స్పందించాల్సినటువంటి వారి భక్తులకు మృతి చెందిన కుటుంబాలకి ₹1 మృతి చెందినటువంటి కుటుంబాలకి ₹1 వారికి ₹1